దీన్ని దీన్ని సర్ప్రైజ్ ఇవ్వదాము మీ ట్రిప్ని అనేసి. నిన్న మేడం చెప్పింది కదా ఆల్రెడీ అన్ని సర్ప్రైజ్ గురించి. సో నేను జస్ట్ 2 days ముందే వచ్చిన, కాకపోతే నాకు టైం ఎక్కువ ఏమంటారు అంటే మళ్ళీ దొరకకపోతుందేమో అనేసి 2 days ముందే వచ్చిన అనమాట. సో ఇంకా 2 days పిన్ని దగ్గర ఉండేసి ఆ రోజు ట్రైన్ లో వచ్చేసి సర్ప్రైజ్ చేశాను. బట్ టు మై సర్ప్రైజ్ నాకు నన్నే సర్ప్రైజ్ చేసినట్టు ఆ సీట్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి నాకు. ఏదో వేరే బోగిలను ఎక్కడో కాకుండా. దట్ వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దాట్. తర్వాత ఇక డే అంతా సూపర్ గడిచిపోయింది. నైట్ వరకు అటు ఇటు తిరగడము, మాట్లాడడము, ఫొటోస్ తీసుకోవడము, దెన్ మంచి ఫుడ్ స్నాక్స్ అన్ని తినడము. దట్ వాజ్ నైస్. రాత్రికి వాళ్ళ ఇంటికి చేరుకున్నాక మళ్ళీ స్నాక్స్. అసలు కడుపంతా ఫుల్ ఉంటే ఇక మళ్ళీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసింది, తినాలి తినాలా తినాలని. డైనింగ్ టేబుల్ ఫుల్ నిండిపోయింది ఇవి అవి అంటూ. గులాబ్ జామున్, హాట్స్, స్వీట్స్ అన్ని, కేక్, ఐస్ క్రీమ్. బట్ ఇక అలా కంప్లీట్ చేసేసుకొని పొద్దున్న లేవాలి కాబట్టి 4:30కి ఏమో లేస్తాము. బట్ బాగా చీకటి ఉండేసరికి 5:20 వరకు కూడా బయటకు వెళ్ళాలి, 5:30 వరకు కూడా. ఇక అప్పుడు బయటకు వెళ్ళేసి కొంచెం వాకింగ్ చేద్దామని, వాళ్ళ ఇంటి పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది, అటు పోవాలంటే గోడ దూకుతాం. మేమందరం ఫుల్ ఎక్సైటెడ్, థ్రిల్డ్ అనమాట. మంచి గోడ దుంకొచ్చు చాలా రోజుల తర్వాత అని. అందరికి క్యాప్స్ ఇచ్చేసింది రహిత. క్యాప్స్ అంతా పెట్టుకొని ఫుల్ రెడీ అయిపోయి ఇక గోడ దూకేసి అటు పోయినాం. చల్లగా ఉంది, మాట్లాడుతుంది, నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. చాలా బాగుంది. మంచిగా ఒక రౌండ్ జాగింగ్ చేసుకొని వచ్చేటప్పుడు రిటర్న్ లో మళ్ళీ గోడ దూకి వచ్చేటప్పుడు అక్కడ గేదెలు ఉన్నాయి, వాటికి పాలు ఇస్తుంది. సో నేను మళ్ళీ మెల్లిగా రహిత నాకు గేదె పాలు కావాలో ఫ్రెష్ అప్పటికప్పుడు పిండినవి కావాలంటే తను వెళ్ళి మళ్ళీ అడిగి గోరువెచ్చగా పాలు అట్లాగే తాగేసాను. నెక్స్ట్ డేకి ఆవు పాలని రిజర్వ్ చేసుకున్నాను, బట్ అది కుదరలేదు. అది కుదరకపోయేసరికి తెల్లారి హడావిడిగా వచ్చేసినాం మనం. దట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. బయట ఈ సైడ్ వాకే కాకుండా మళ్ళీ ఆ సైడ్ వాకి కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి ప్రవీణ, వాయిస్ చిన్నగా ఉంది కొంచెం. అవునా, ఓకే, గట్టిగా మాట్లాడతాను. సో తనకు 2 సైడ్ వాకిళ్ళు ఉన్నాయి, అటు ఇటు ముగ్గులు పెట్టేసింది. మేము ఒక సైడ్, ఇంకో సైడ్ వాకిళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని మంచిగా ఫొటోస్ దిగినాం. అది కూడా మంచిగా వస్తున్నాయి ఫొటోస్. దాన్ని ఇక స్నానాలు అవి కొట్టుకొని అక్కడ ఇంకా అప్పటికే అదర్స్ లేచిండ్రు, రెడీ అయిపోయి ఇక మనం లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. వెళ్ళడం కూడా సూపర్. ఫుల్ రెడీ అయిపోయి ఆటోలో, షేరింగ్ లో ఫుల్ టైట్ టైట్ అటు ఇటు రుద్దుకోవడంతో అట్లా బాగా వెళ్ళడం. అంటే మంచిగా అనిపించింది. అంత టైట్ ఉన్నా కానీ యువర్ ఎంజాయ్ ట్రిప్. అంటే వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఇక బ్రేక్ఫాస్ట్ రెడీ. అప్పుడు అందరూ ఆకలిగా ఉన్నాం, ఎందుకంటే రాత్రి ఇక లైట్ గా తీసుకున్నా, పొద్దున్న 9:30 అయింది కాబట్టి ఫుల్ గుమ్మేసినాం. అంత అంత టేస్టీ ఫుడ్ బాగుండే. ఇక మొత్తం ఇలా లంచ్ వరకు మళ్ళీ కొంచెం కూర్చోపడి అన్ని ఎంజాయ్ చేసేసి గేమ్స్, ముచ్చట్లు, ఫొటోస్. వారి ఇంట్లో నేను నాకైతే ఇల్లు మొత్తం వీడియో తీసుకున్నా, వింటేజ్ హోమ్ లాగా ఎంత మంచిగా ఉందో. ఆ పైన ఇత్తడివి రాగివి బిందెలు ఉన్నాయి. అసలు నాకు నేను రైట్ ఇంట్లో కూడా చూసిన యాక్చువల్లీ. అది తను చూపెట్టింది సెల్ఫ్ ఓపెన్ చేసి, పెద్ద పెద్ద బిందెలు బాగున్నాయి. మంచి మెయింటైన్ చేసుకోవాలి ఇద్దరు వాళ్ళ ఇంట్లో. వీళ్ళ ఇంట్లో అయితే రైతు వారి ఇంట్లో అయితే ఎంత పెద్ద, లలిత వారి ఇంట్లో అయితే ఎంత పెద్ద షెల్ఫ్ ఉందో అంత పెద్ద, అంత మొత్తం నిండిపోయింది అనమాట. ఆ పాత గిన్నెలన్నీ మళ్ళీ మంచిగా మెరుస్తున్నాయి, అప్పుడే తోమి పెట్టినట్టు. అది నాకు బాగా నచ్చింది. దెన్ ఆ పూర్ణ పెంకల ఇల్లు నేను మొత్తం వీడియో తీసుకున్నాను, ఇంట్లో చూపిస్తాను. నీకు ఎప్పుడు ఇట్లాంటి ఇల్లు కావాలి కదా, బాగుంది, నీకు నచ్చినట్టు దొరికింది ఇల్లు అనేసి. తర్వాత మళ్ళీ వాళ్ళ తోటకోడలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రాక్టర్ పైన ఎక్కి ఫుల్ హడావిడి. పక్కనే అలాంటి వాళ్ళ తోట కూడా ఉండే, మిరప తోట, సపోటా చెట్లు ఉండే, దాంట్లో చిన్నగా కొంచెం ఉండే. అక్కడ వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకున్నాం. పొగాకు, పొగాకు అంటే ఎట్లుంటుందో అని చూసి ఒక సుట్ట కాలితే బాగుండు అనేసి నేను లలితని అడిగినాను. కానీ అది కాదు, అది చుట్ట కాల్చే పొగాకు కాదనమాట, లోపల పెట్టేది అనమాట. సరే
ఇక అన్ని ఏ ఎక్స్పీరియన్సెస్ దొరికితే ఆ ఎక్స్పీరియన్స్ అన్ని చేసేసుకుందాం అనుకున్నాను నేను. దాని తర్వాత లంచ్ అయిపోయింది. లంచ్‌కి ఫుల్ వెరైటీస్ అన్నీ ఇంతింతింత తినే అవకాశం దొరికింది. ఎందుకంటే చాలా వెరైటీస్ కాబట్టి అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి. ఫుల్ నేను, లత మంచిగా అన్నీ పెట్టుకొని ఫోటోస్ దిగి అప్పుడు తినడం స్టార్ట్ చేసినాం. ఆ! దుర్గారణ మరి అందరికీ ముద్దలు పెట్టేది. నేనొక్కదాన్ని మిస్ అయిపోయినా అందరికి పెట్టి. ఆ తర్వాత మళ్ళీ ట్రాక్టర్‌లో కూర్చొని తోటకెళ్ళామనమాట. నేను 3 కొబ్బరి బొండాలు తాగిన. సూపరుండే. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు. అండ్ దాంట్లోంచి వెళ్ళిన పచ్చి కొబ్బరి. అదొక అల్టిమేట్. ఫోటోస్ తీసుకున్నాము. ఫుల్ ఎంజాయ్‌డ్. అండ్ నేను ఇంకేం చెప్పొచ్చు వివరాలు చెప్పే దాంట్లో అంటే డూప్లికేట్ కాకుండా ఇంకేమైనా మర్చిపోయిందా అనుకుంటే ఇవి కొన్ని ఉన్నాయి. అండ్ దెన్ లలిత మేడం హస్బెండ్ తోటి కలిసినాం రాత్రి. తను అసలు బయటకు రమ్మంటే రానే రాలేదు. వెళ్ళేసరికి భోంచేస్తున్నారు. ఆ! కొంచెం పిలిస్తే ఇక బాగా బతిమిలాడితే గాని బయటకొచ్చి ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ ఎప్పుడు మాయమైపోయారో తెలియదు కదా అది. మేము మా బిజీలో పడిపోయినాం. వచ్చిండ్రు జస్ట్ 2 మినిట్స్ కూర్చుని వెళ్ళిపోయిండ్రు. అప్పుడే తనని ఫస్ట్ టైం చూడడం. ఇక మళ్ళీ పొద్దున అందరూ ఫోటోస్ కూడా తీసుకున్నారంట. అప్పుడు మేము రహిత వారి ఇంట్లో ఉన్నాం కాబట్టి నేను మిస్ అయిపోయినాను. అండ్ దెన్ యాజ్ యూజువల్ అందరు చెప్పినట్టు ఎంజాయ్ అయితే చేసినాం ఫుల్. మళ్ళీ రాత్రికి మళ్ళీ రహిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ దీనికి ఇక ఫుల్ ఏమంటారు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీలు పెట్టడం, తీయడము, కొంచెం కిచెన్‌లో నేను కూడా వాళ్ళతోనున్నాను. దెన్ రెడీ అయిపోయి దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడికి పెద్ద బస్ వచ్చింది కాబట్టి ఇక్కడనే ఎక్కేసి వెళ్ళిపోయినాం. దారిలో ఒక స్టూల్ ఏదో కావాలంటే తీసేసుకున్నాము. మేడంకి కాళ్ళు నొప్పులుంటాయి కదా! దిగడానికి లేదు. అసలంతా మర్చిపోయినాం. హడావిడిలో ఏదైనా స్టూల్ పెట్టాలని. సో, అక్కడేదో తీసుకున్నాము. అండ్ దెన్ గుడులు, మంచి దర్శనాలు అదే ఆహ్, ఆత్రేయపురంలో ర్యాలీలో ఉన్న దేవుని గుడి నాకు గుర్తు రావట్లేదు పేరు. మంచి దర్శనాలైతే బాగయినాయి. కొత్త గుళ్ళు నేను ఇంతవరకు ఎప్పుడు ఎళ్ళలేదు. అంతకుముందు కాకినాడ వచ్చి జగన్మోహిని జగన్మోహిని. జగన్మోహిని. హ్మ్. యాహ్! అది మంచిగుంది. అక్కడ అన్నదానం అయితే బావుండే. మనకు ఇక్కడ ఈ లక్ష్మీనరసింహస్వామి దగ్గర. అన్నదానం అంతర్వేది. ఎంత బావుండే అంటే అంతర్వేదిలో అబ్బా! సూపర్ అసలు అందరికి నచ్చింది. అన్ని వెరైటీస్ బావున్నాయి. అందరం అన్నదానానికి కూడా మా తోచినంత దేవునికి సమర్పించుకున్నాము. సేమ్ ఇట్లే మేము ఇంత తృప్తిగా తిన్నాము. అందరూ అట్లాగే తినాలని అందరికి అనిపిచ్చి ఏదో తలా కొంచెం మేము అందరం అక్కడ కాంట్రిబ్యూట్ చేసొచ్చినాము. అండ్ ఇంక మధ్యలో వేణి మేడం వచ్చింది. తను పూతరేకులు, గొట్టం కాజాలు యెస్. అన్నీ బాగుండే టేస్ట్. నేను కొన్ని తెచ్చుకున్నాను. ఒక 2, 3 అవి కాదు. అరిసెలు తెచ్చుకున్నాను. ప్రవీణ మేడం నేను హ్మ్. గుర్తున్నానో లేదో ఇందాక వెయిట్ చేస్తున్నా. అన్నీ చెప్తున్నారు. స్టూల్ కొన్నాను, గుడికెళ్ళాను అన్నీ చెప్తున్నారు. రాజమండ్రిలో వేణి కలిసిందని వెయిట్ చేస్తాను ఇక్కడ నేను. తను పర్సులు కూడా తీసుకొచ్చింది. మంచిగా ఉన్నాయి. కుట్టినయి అందరికి కాటన్ ఉంది. షైనింగ్ క్లాత్ ఉంది. బావుంది. నేను కాటన్‌ది ఒకటి తీసుకున్నా. అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేసినా. మధ్యలో ఇంకెవరు సావిత్రి మేడం, నేను, సత్య వెళ్లి గాజులు తీసుకొచ్చినాం. తనకి గాజులు ఇవ్వాలని ఉండే అందరికి. సో, అందరికి గాజులు ఇచ్చినాము. ఒకటి ఈచ్ డజన్ మిగిలినవి కొంతమందికి హాఫ్ డజన్ వచ్చినట్టున్నాయి. అందరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. ఎవ్రీబడి అందరికి ఇట్లా ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే కాంట్రిబ్యూట్ చేయాలి. మన వంతు ఏదైతదో అది ఇచ్చుకొని అందరిలో మనం కూడా ఉండాలి అన్న ఒక ఆతృత, ఇష్టం అందరిలో కనిపించింది. నాకైతే అసలు సూపర్ ట్రిప్పు. సర్ప్రైజ్ ట్రిప్, సూపర్ ట్రిప్ నాకది. నేనైతే చాలా ఎంజాయ్ చేసినా. ఇంకా తెల్లారి నాకు నాకు రిటర్న్ టికెట్ లేకుండే. చూసినట్టు మా మేడము అప్పటికి నేను ఎవరు శైలజ మేడం అండ్ అరుణ మేడం వాళ్ళు ఎళ్తా అంటున్నారు. కానీ ఇంకా వాళ్ళదేం కన్ఫర్మ్ అయితలేదు. అంటే రిటర్న్ టికెట్ నాకు దొరుకుతదేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు బస్‌లో ఎళ్ళాలని లేకుండే. కొంచెం రిలాక్స్‌గా ట్రైన్‌లోనే ఇష్టం ఉండే. ఎప్పుడు అసలు ఏం ప్లాన్ లేని ఉమా మేడం మాత్రం తను క్యాన్సెల్ చేసేసుకొని బస్‌లో ఎళ్ళిపోయింది.
నేను మా మేడం సీట్ చూసుకున్నా. అది చూసినట్టు మంచి లోవర్ బర్త్ వచ్చింది. నేను లత ఒక దగ్గర దొరికినాం. హాయిగా పడుకున్నాం. అంటే ఇలా మళ్ళీ ఇట్లా పైకి ఎక్కాలి, లగేజ్ కింద ఎవరు చూసుకుంటారని భయం లేకుండా అనుకున్నట్టు చాలా రిలాక్స్ గా హాయిగా వెళ్ళిపోయినాము. రాత్రికి మంచి వేడి వేడి ఇడ్లీ తినేసి వెళ్ళి ట్రైన్ లో బాగా పడుకున్నాం. 8:30కి మళ్ళీ దిగేసి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇంకేం మర్చిపోయినాను. దట్ వాస్ అల్టిమేట్. లలిత లలిత, చాలా 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 థ్యాంక్ యూ. మీ ఇల్లు చూసి, మీ వాతావరణం చూసి, మిమ్మల్ని చూసి చాలా ఎంజాయ్ చేసిన. నేర్చుకునే విషయం అయితే పక్కా అందరు చెప్పినట్టు చాలా నేర్చుకున్నాను నేను కూడా. ఎట్లా ఉండొచ్చు అంటే ఎట్లాంటి లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు అనేసి. దానికి చాలా 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 థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ. ప్రభావతి థ్యాంక్ గారు. యూ. ప్రభావతి మేడం, ప్రభావతి గారు. వేణి గారు, మీది కంప్లీట్ అయిపోయిందా? మేడం నాది వన్ డే ట్రిప్పే కదా, వీళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ నా దగ్గర లేదు. ఏదైంది, 1 డే అయినా మేము అది కూడా రాలేదు కదా. చెప్పండి. ఉన్నది చెప్పేసేదేని. నలుగురు పడుకొని ముచ్చట్లు పెట్టింది. నువ్వు, నేను, సుజాత పాప. మీ దగ్గరే చాలా ఉన్నాయి. కాజాలు, పూతరేకులు, పర్సులు. అవి వీడియో తప్ప నేను కిచెన్ లో ఉన్నా. ఏమైంది? మీ వంట మేము ఎంజాయ్ చేస్తాం. వాళ్ళ అమ్మాయి సాంగ్ పాడింది సుకన్య. అది మీ అమ్మాయి పాట కూడా ఉందంట. ఉమ్. నేను ఇంకా చూసాను మేడం, వీళ్ళు ఎప్పుడు కలుస్తామా కలుద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ వీళ్ళు ఇష్కన్ టెంపుల్ దగ్గర ఇక్కడ నేను ఎంత వెయిట్ చేస్తుంటే అక్కడ టైం వేస్ట్ అయిపోతుందని నేను చాలా బాధపడ్డాను ఫస్ట్ అయితే. వీళ్ళు కలిసిన వెంటనే పాపం రమాదేవి గారు వాళ్ళ మమ్మీని మళ్ళీ వదిలేసాను. ఆవిడ అసలు మాట్లాడలేదు. ఆవిడ అప్పటి వరకు ఆవిడతో స్పెండ్ చేశాను. బాగా మాట్లాడారు రమాదేవి గారు. వాళ్ళ మమ్మీ కూడా చాలా బాగా కలిసిపోయారు నాకు అక్కడ. తర్వాత ఈ బస్సు ఎక్కిన కాంచి ఇంక అందరినీ నాకు నేను వెళ్ళి నేను వేణి అని అందరినీ పరిచయం చేసుకున్నాను. వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. ఉన్న కాసేపులో అక్కడ కూర్చొని పాటలు పాడుకోవడం ఇయన్నీ బాగా స్పెండ్ చేసాం. ప్రవీణ గారితోటి, సుజాత గారితో కాసేపు పడుకొని మాట్లాడాను పైకెక్కి. షేర్ చేసుకున్నాను అన్నీ కూడా. కానీ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కూడా అందరికీ రావాలి. పల్లెటూరులో ఉన్న అది ఆ ప్లేస్‌ని ఎంజాయ్ చేయడం రాదు. వీళ్ళందరి ఫోటోస్ ఇవన్నీ చూసాక అనిపించింది. ఈ ప్లేస్‌ని మనం వెళ్ళాం అప్పట్లో, కానీ మనం ఇంత ఎంజాయ్ చేయలేదు. ఉన్నప్పుడు కూడా వీళ్ళంత ఎంజాయ్ చేశారు చూడని అనిపించింది. అది ఎంజాయ్ చేయడం ప్రతిదాన్ని కూడా మన వాళ్ళని చూసే నేర్చుకోవాలనిపించింది మేడం నాకు. ప్రతి దాన్ని ఎంత ఎంజాయ్‌గా, ఎంత చిక్ చిక్ రైలు అనుకుంటా ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే నాకెంత ఆనందం అనిపించేసిందో. చిన్న రైలు బండి ఆడుకుంటూ అసలు చిన్న పిల్లల్లా కలిసి ఆ ట్రాక్టర్ ఎక్కాలి అంటే మామూలుగా మనం అసలు ఎక్కం కదా! ఆళ్ళంతా ఆ ట్రాక్టర్ ఎక్కి వాళ్ళు ఎంజాయ్‌మెంట్ అయన్నీ ఫోటోస్ చూస్తుంటే ఇలా ఎంజాయ్ చేసేటప్పుడు ఇలా ఎళ్ళాల్సింది నేను మిస్ అయిపోయానని చాలా బాధపడుతూ ఆ ఫోటోస్ అన్నీ చూపిస్తూ అందరికి అందరూ అదే మాట. ఏంటి ఇంత ఎంజాయ్ చేసారా చిన్న పిల్లలు, ఎంత ఎంజాయ్ చేసారు వీళ్ళందరూ అని చెప్పేసి. మేడం డాన్స్ రాత్రి ఒక వీడియో చూసాను. కన్నులతో చూసేది శైలజ మేడం వీడియో. తర్వాత ప్రవీణ వీళ్ళందరూ కూడా చూపులతో గుచ్చే పాట వీడియో ఇవన్నీ చూసేటప్పటికి ఎంత హబ్బా అనిపించింది. చాలా మిస్ అయ్యాను మేడం నేనైతే ఇవన్నీ కూడా. కానీ లలిత గారు, రహిత గారు చాలా, చాలా బాగా కోఆర్డినేషన్ చేసుకున్నారు. ఇద్దరు కూడా చాలా చేశారు. అది చేయడం కూడా చాలా డేర్ ఉండాలి. చాలా జెంట్స్ హెల్ప్ లేదు. వీళ్ళిద్దరే చేశారు నాకు తెలిసి. వాళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ చాలా మాట్లాడారు అందరూ కూడా. ప్రభావతి గారు కూడా, భవానీ గారు అందరూ కూడా చాలా మాట్లాడారు. నేను వచ్చేటప్పుడు సుకన్య గారిని అడిగాను, వీళ్ళందరితో నేను కలవగలనా? వీళ్ళు నన్ను గుర్తుపెడతారా? మాట్లాడతారా? ఇవన్నీ ఎన్ని అడిగేసానో, డౌట్లు ఎన్ని అడిగొచ్చానో సుకన్య గారిని. నెక్స్ట్ అరుణాకరణం మ్యామ్, నేనైతే మిమ్మల్ని కలుస్తానేమని చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. మిమ్మల్ని మిస్ అయ్యాను. మళ్ళీ ఈసారి కలుద్దాం. తప్పకుండా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సుకన్య మ్యామ్. థ్యాంక్ యూ లలిత గారు. థ్యాంక్ యూ థ్యాంక్ రహిత యూ గారు. వేణి గారు. భవానీ గారు చెప్తారా? చెప్తానండి.
సీతక్క థ్యాంక్ యూ అండి. ఫస్ట్ గా ముందర రహిత, లలిత, వాళ్ళ అక్కగారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ గెట్ టుగెదర్ అనుకున్నారు కానీ నేను వస్తానో రానో, మా మనవడిదేమో ఉయ్యాల ఫంక్షన్ ఉంది కదా, అటు నుంచి ఇంకా ఒక వారం గ్యాప్ వచ్చింది. ఆ రోజులు అనుకున్నాను మానేద్దాంలే అనుకున్నాను. కానీ ఇంకా అలాగా సర్లే, మా అక్క కూడా ఉండిపో అందే. ఇంకా లలిత, రహిత కూడా ఉండిపోండి ఆంటీ అని రిక్వెస్ట్ చేశారు. సరే చూస్తాను అనుకున్నాను. కానీ ఇంకా మా వారు ఇంకా అందరూ ఒప్పుకోవటం వల్ల సరే ఉండిపోయాను. అసలు ఆ రోజులంటే ఎలా గడిచినాయో కూడా తెలీదు. ఇంక ఈ గెట్ టుగెదర్ వల్ల మా మనవడితోటి ఎంజాయ్ చేశాను, గెట్ టుగెదర్ కూడా చూడగలిగాను, అందరితోటి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాను. రహితకి, లలితకి మరొకసారి థ్యాంక్ యూ. కానీ ఇంకా అక్కడికి వచ్చాక సరే, మా మరిది గారు తీసుకొచ్చారు, ఇల్లు తెలవదన్నారు. సరే అని బండి మీద తీసుకొచ్చాక ఇల్లు ఇదేనా అంటున్నాం. కరెక్ట్గా ఇంటి దగ్గరే ఆగాము, వెల్కమ్ అని రాస్తుంది. మేము వచ్చేటప్పటికి అందరూ టిఫిన్ చేస్తున్నారు. చూసి చాలా ఎంత సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా అందరూ రిసీవ్ చేసుకుంటాం, అందరితోటి మాట్లాడతాం. చాలా ఏంటంటే బొబ్బరి కుడుములు, ఇడ్లీ, బజ్జీ, 2 చట్నీలు, మళ్ళీ సేమియా అన్నీ కూడా చక్కగా పెట్టారు. సేమియా సాయంత్రం పెట్టారు. అన్నీ కూడా పిండి వంటలతోటి, అన్ని రకాల భోజనాలతోటి అలా చేస్తాం. చాలా గ్రేట్. పల్లెటూరు వాతావరణం, కోనసీమ అందాలు, పొలం అవన్నీ చూసి కొబ్బరి బొండాలు తాగటం, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసాం. అవి ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అలాగే ఆ రోజు గేమ్లు, డ్యాన్సులు అన్నీ కూడా అద్భుతంగా జరిగినాయి. 30 రాసుకోమన్నారు పాయింట్లు. అంటే 30 పాయింట్లు కూడా నాకైతే 30 పాయింట్లకి ఇంకా స్పీచ్ సరిపోలేదు, నిండిపోయింది మొత్తం. ఎలా రాశానంటే ఆ పాయింట్లు అన్నీ కూడా రాశాను. ఇంకా 2 ఏపులు ఫుల్ అయిపోయింది. ఇంకా గుర్తొస్తున్నాయి. ఇది వరకు జూమ్ క్లాస్లో చేరక ముందర అయితే మాకు ఏంటి ఇన్ని ఉన్నాయా, అసలు ఎలా రాయగలను, ఎలా మాట్లాడగలను, ఎలా చేయగలను అనుకునేదాన్ని. అలాంటిది లలిత, రహిత వాళ్ళ గెట్ టుగెదర్లో నాకైతే ఈ పేపర్ నిండిపోయింది. ఇంకా అసలు ఖాళీ కూడా లేదు. ఇంకా రాద్దామంటే ఇంకా వస్తుంది. థ్యాంక్ యూ అండి. అంత ఇంప్రూవ్ అయ్యాము. ఫస్ట్ అంటే లలిత మా అక్క కార్యం అప్పుడు లక్ష్మీపురం వచ్చినప్పుడు మెడిటేషన్ చేద్దాం మేము అందరం కూర్చున్నాం. మా అక్క చెల్లెళ్ళు అందరం కూర్చుని ఉన్నాం, చుట్టాలను. కూర్చుంటే మెడిటేషన్ చెప్తాను, కొద్దిసేపు కళ్ళు మూసుకోండి అని చెప్తే సర్లే అని కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేశాక సరే ఇలా చేసుకోండి మీరు కూడాను రోజు అని చెప్పింది. సరే అని వెళ్ళిపోయాక అప్పుడు మా ధనక్క పరిచయం అయ్యాక అన్నది. తర్వాత జూమ్ లింక్ ఇచ్చింది, మా ధనక్కకి ఇచ్చింది. మాకేమో మా అబ్బాయి పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాము. ఆగస్టులో మా అక్క జూలైలో అయ్యాక భవాని నువ్వు కూడా జాయిన్ అవ్వు, బాగుంది జూమ్ క్లాస్లోను అన్నది. సరే అక్క చూద్దాంలే అన్నాను. మేలో పెళ్ళి అయిపోయింది. ఆగస్టులో హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ అన్ని వేరే సామాన్లు అన్నీ కొనిపెట్టేసి ఆగస్టులో వచ్చాక అప్పుడు మళ్ళీ చెప్పింది అక్క నువ్వు కూడా జాయిన్ అవ్వు అంటే, అంత క్రితం గుంటూరు ప్రోగ్రామ్ అయిపోయింది, దానికి మిస్ అయిపోయాను. నేను కూడా ఉంటే మా అక్కకి ధైర్యంగా ఉంటుంది, మేమైతే ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళగలదు. ఇంకా ఒక్కదే కాబట్టి రాలేకపోయింది. అది సర్లే అని జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వటం వల్ల ఈ మ్యాజిక్ గ్రూప్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా టాలెంట్ ఉంది. అందరూ కూడా రిసీవ్ చేసుకుంటాం, ప్రేమగా మాట్లాడతాం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. లలిత, రహిత ఎంత సేవ చేస్తున్నారో, వాళ్ళ కుటుంబం చూసుకుంటా సేవ చేస్తాం, మళ్ళీ ప్రతి వాళ్ళకి మర్యాదలు చేయటం, ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయటం, ఇలా చేస్తే మేము చేయగలదమా అనిపించింది. మేము ఇంతలా చేయగలదమా, ఎలా చేయగలదమా అని మాకు డౌట్గానే ఉంది. వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యి ఇది చేయలేమన్న ధైర్యం కూడా వచ్చింది, చేద్దాం.
మరొకసారి లలితకిని రైతకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అలా అండి. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు సారు మేడం మొత్తం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ ఫోటో తీసుకుంటారు. రైతు ఆ బండి ఉంది కదా వాళ్ళ తోటికోళ్ళ గారి ఇంట్లో అసలు శివపార్వతుల్లాగా ఉన్నారు. వాళ్ళిద్దరిని అలాగే చూడాలనిపించింది. మాకైతే చాలా సంతోషం వేసింది. సారు మేడం రావటం, బాగా మాట్లాడుతాం, ఎంజాయ్ చేస్తాం, డ్యాన్సులు, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మేము శ్రీలత వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఈ తర్వాత ఇంకా మళ్ళీ రహిత లలిత వాళ్ళ ఇంటికి గుంటూరు ప్రోగ్రామ్ మిస్ అయ్యాము. తర్వాత ఇంకో ప్రోగ్రామ్ కూడా మిస్ అయ్యాము. అలాగే ఈ మ్యాజిక్ గ్రూప్ వల్ల ప్రతిదీ కూడా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భయము ఎలా ధైర్యంగా ఉండాలి, భయం ఎలా పోగొట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి అని కూడా అన్నీ అర్థమయ్యి రోజు రోజుకి కూడా మాట్లాడగలుగుతున్నాం, ఇంప్రూవ్ అవ్వగలుగుతున్నాం. ఇంకా భోజనాలు ఇవన్నీ అయ్యాక బస్సులో అందరూ తలా ఐటమ్, ఈ తినండి, అవి తినండి, ఈ తినండి. వేణి గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆ కాజాలు, పూతరేకులు, ప్రేమ, అభిమానం, ఇంకా పరసు, సావిత్రి మేడం గారు గాజులు పంచటం, అరుసులు, చిన్న ఈ సిమిలి వండలో అటుకులు. శాంతి మేడం అయితే వాళ్ళ కుటుంబం, రామ్ సార్ కుటుంబం ఫ్యామిలీని కలవటం కూడా చాలా సంతోషం వేసింది. ఎప్పుడో శ్రీలత వాళ్ళ గెట్ టుగెదర్లో కలిసాం. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వచ్చారు, పిల్లలతోటి ఎంజాయ్ చేసాము. రామ్ సార్ వీడియోలు, కేక్ కట్ చేయడం, సర్ప్రైజు, ఇవన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే ఇంకా ప్రతి ఒక్కళ్ళు శ్రీలత అయితే కిందకి దిగి హగ్గిచ్చి ముద్దులు పెట్టి ఇవన్నీ కూడా అసలు ఎలా సాగనంపిందంటే ఎవరైనా అయితే మాకెందుకు అనుకుంటారు. కానీ మ్యాజిక్ గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో, ఎంతో సంతోషంగా, ఆ మొహాల్లో ఎంతో హ్యాపీనెస్. ఇలా ఉండడం, ఒక కుటుంబం ఉన్నా కానీ ఈర్ష్యలు, అసూయలు ఉంటాయి. కానీ మన మ్యాజిక్ ఫ్యామిలీ అందరికీ కూడా ఇంకా అసలు ఎప్పుడు అవేమి అసలు ఏమీ లేవు. ఇవన్నీ మంచిగా పాజిటివ్, ప్రతిదీ పాజిటివ్ థింకింగే. అంతలా నేర్చుకున్నాం. సావిత్రి మేడం, ఆ స్వామి ఎంత సహాయం చేశారంటే ఇంకా బస్సులో వెళ్ళి వాళ్ళని కూర్చోండి అమ్మా, నీళ్లు పోసినట్టే, అసలు పార్సల్ చేసినట్టే. ఇంకా బ్యాగులు, ప్రతి ఒక్కళ్ళ బ్యాగులు కిందకి అందించడం, దిగండి అమ్మా, పడిపోతారమ్మా, కూర్చోండి, అవి తింటారా అని ఆ టిఫిన్ తీసి శైలజ మేడం గారు ఇంకా స్వామికి ఇంకా అందరూ కూడా ఇంకా అలా పంచటం, ఆ స్వామికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా చాలా ప్రతి ఒక్కరితోటి, పిల్లలతోటి, పెద్దలతోటి, అందరితోటి కూడా అలా ఎంజాయ్ చేసి సేవ చేతం అన్నది మెయిన్. ఆ మాలలో ఉండి కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఎంత నమస్కరించినా కానీ అది తక్కువే. స్వామిని చూసి కూడా చాలా నేర్చుకోవచ్చు. అలాగా ప్రతి ఒక్కళ్ళు, ప్రభావతి గారి ఫ్యామిలీ వచ్చారు, మనోదర్ గారి ఫ్యామిలీ వచ్చారు. చాలా సంతోషంగా, చాలా బాగుంది అందరినీ చూసి. పద్మావతి గారు అసలు ఇది వరకు ఎప్పుడూ చూడలేదు, సడన్ గా వచ్చేటప్పటికి ఇంకా చాలా ఆనందం వేసింది, సంతోషం. శైలజ మేడం గారు, దుర్గా అరుణ్ గారు, ఇంకా అందరినీ కలుసుకుని ఇదే కదా కుటుంబం అంటే రక్త సంబంధం లేని కుటుంబం. అంటే ఆ ప్రేమానురాగాలు ఎలా ఉన్నాయంటే బయట వాళ్ళు ప్రతి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎంత అన్యోన్యంగా, ఎంత ప్రేమగా, అభిమానంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. చాలా సంతోషంగా గడిపామండి. గెట్ టుగెదర్ లలిత, రహిత వాళ్ళ ఇంట్లో దగ్గర ఈ సంవత్సరం ఎప్పుడు అలా మెమరీ గుర్తుకు వస్తానే ఉంటది. ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోలేని మెమరీస్. అందరూ కూడా చాలా సంతోషంగా ఆ పొలాలు, కొబ్బరి బండాలు, 50 కొబ్బరి బండాలు ఒక్క అబ్బాయి కొట్టించాడంటే నాకు అని మళ్ళీ కొబ్బరి తీసిమ్మంటే పాప చాలా 50 ఓపికగా కాదు, 100 వరకు 100, 100 అయిపోయినాయని. తాగిన అంటే మేము లేట్ గా వచ్చాం కదా, మేము 50 అనుకున్నాను నేను. అంతకు ముందు మీరు అందరూ తాగేశారు, మేము కొంచెం దారి తనక కార్లో కొంచెం లేట్ గా వచ్చాం కదండి, అందుకుని. ఆ అబ్బాయి ఒక్క చేతితోటి అలా కొట్టాడంటే హ్యాట్స్ ఆఫ్. చాలా
నమస్కరించవలసిందే అంత ఓపిక. మళ్ళీ మాకు కొబ్బరి తీయండి అంటే వాళ్ళకి కొబ్బరి తీసి ఇచ్చాడు కూడా. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమంలో గ్రేట్ కదా బంధువులు భవానీ ఏంటి, గారు, ఆ గ్రేట్ కదా. గ్రేట్ అండి, చాలా గ్రేట్. వాళ్ళకి ఎంత నమస్కరించడం, అంత సేవ చేసాడంటే మనకెందుకు, ఏ ఊరి నుంచో వచ్చారు మనకే కొట్టివ్వాలా అనుకుంటారు. అలాంటి స్వభావం లేకుండా అలా చేసినందుకు చాలా తక్కువే పొగుడతానికి మాటలు లేవు ఇంకా. అలాగా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంత ఆప్యాయంగా, ఆనందంగా, సంతోషంగా ఎంజాయ్ చేసి పనులు కూడా చేసి అలాగ అందించారు. రహిత లలిత కుటుంబానికి, వాళ్ళ కొబ్బరి బండాల డ్రైవర్కి, ఆ తుఫాన్కి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ తుఫాన్ చూసారా తుఫాన్ భవానీ చూస్తే గారు? పరిచయం చేసిందండి. తుఫాన్ పరిచయం నేనే చేసింది, అడిగాను థాంక్యూ చెప్పుకున్నాం. తుఫాన్ చూపించాలండి, చూపిస్తానండి, పిలిపిస్తాను. చూపించిందండి, నాకు చూపించింది. తెలియదు తుఫాన్ ఏంటి. వాళ్ళ ఆయన గారు, వాళ్ళ మామయ్య గారు, నాకు 81 సంవత్సరం అమ్మా, నేను ఇలా ఉన్నాను, ఇంకా పొలం వెళ్తున్నాను, అందరికీ థ్యాంక్ యూ అని చెప్పి మరీ వెళ్ళారు. అది కూడా మర్చిపోలేని మెమరీ. చాలా చాలా ధన్యవాదాలండి లలితకి, రహితకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధుమిత్రులకి. అలాగే మన మ్యాజిక్ ఫ్యామిలీ ప్రతి నెంబర్కి, ప్రతి ఒక్కళ్ళ ఒక్కొక్క రకం టాలెంట్. ప్రవీణ అసలు ఈ అల్లర్లో అసలు పెళ్లి కూతురని శ్రీలత అని ఆట పట్టిస్తాం, అవన్నీ చాలా 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 బాగున్నాయండి. ప్రతి ఒక్కళ్ళని మర్చిపోలేము. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సావిత్రి థ్యాంక్ యూ మేడం భవాని అసలు గారు. ఎంత హెల్ప్ చేసిండ్రు ఆ బస్ లో, మొత్తం ఆనే హ్యాండిల్. ఈవెన్ బయట కూడా అంతకన్నా ముందు రోజు కూడా తను మొత్తం హ్యాండిల్ చేస్తాను. అంటే ఎవరికి ఎట్లాంటి హెల్ప్ చేయొచ్చు అని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి బస్ లో అయితే అసలు టూ మచ్. అసలు అంత హెల్ప్ ఎవరు చేయగలుగుతారేమో అని. అంటే తనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికి పుట్టకు ఏదో కొంచెం కొంచెం వాటర్ అన్న కావాలి కాబట్టి ఆయన వాటర్ సప్లై అసలు ఆగలేదు. మాట్లాడడము, హెల్ప్ చేయడము, కేర్ తీసుకోవడము, ఫుడ్ సప్లై చేయడము, అసలు సూపర్ ఆయన. అండ్ మేము ట్రైన్ లో వచ్చేటప్పుడు, ఆ దేవరపల్లి వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ పెద్దగా బుక్ చెప్పు చేసుకున్నాం. ప్రవీణ చేసుకున్నాం. ట్రైన్ లో వచ్చేటప్పుడు ఫుడ్ బుక్ చేసుకున్నాం, కానీ అస్సలు నచ్చలేదు మాకు ఆ ఫుడ్. బై దట్ టైం ఆల్రెడీ అరుణా మేడం చాలా ఎక్కువ, దుర్గా అరుణా మేడం చాలా ఎక్కువ ఉప్మా తీసుకొచ్చేసిండ్రు. అండ్ చట్నీ తీసుకొచ్చింది, టమాటా చట్నీ. దానికి తోడు కొంచెం పల్చగా చేసుకొని తాగడానికి శాంతి పెరుగు తీసుకొచ్చి, ఇంటి పెరుగు సూపర్ గా ఉండే అసలు. ఆ పెరుగు కూడా అవి తినలేకపోయినాం కదా, అది పక్కన పెట్టేసి అందరం ఉప్మా వేసుకొని కడుపు నిండా తిని వచ్చినాం ఆ రోజు వచ్చేసరికి. అండ్ దెన్ ఆ గిఫ్ట్ ఒకటి, మన మధుసూదన్ రెడ్డి సార్ ఆయన వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్ గా మళ్ళీ గేమ్స్ లో ముంచెత్తేసింది అనమాట. ఆ గేమ్స్ చూసినట్టు నా గేమ్ భలే ఉండే. నేను వెళ్ళేసరికి సార్ ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టిండ్రు, కాకపోతే కింద ఏం అరేంజ్మెంట్ ఉండే, పైన కూడా అట్లాగే ఉండే. నాకు కూడా ఎందుకో ఆ స్ట్రైక్ అండ్ జస్ట్ సార్ మీరు లోపల పెట్టిన ప్యాటర్న్ బయట ఉన్న ప్యాటర్న్ సేమ్ సార్, ఏం చేంజెస్ లేవు అన్నారు. అదే విన్నింగ్ ప్యాటర్న్ అన్నమాట. నాకు కూడా గిఫ్ట్ వచ్చేసింది, దానికి చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. థ్యాంక్ యూ. ప్రభావతి.